అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్‌డబ్ల్యూపీసీలు ఏర్పాటు చేయడం, ప్రతి మండలంలో కూడా స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి ఈ డ్రై వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇప్పుడు మరో ముందడుగు వేసి సెర్ప్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఎవరైతే మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో వాళ్ళు ఈ రీసైక్లింగ్ ద్వారా ఏదైతే యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. దీన్నే మనం సర్క్యులర్ ఎకానమీ అంటాము. సో ఇందులో డిఫరెంట్ ప్రోడక్ట్స్ రీసైక్లింగ్ చేయొచ్చు. సో ఆ ప్రోడక్ట్స్ అంతా కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఆసక్తి గల మహిళలు మీ మండలాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన వెలుగు కార్యాలయాలని సంప్రదించినట్లయితే దీనికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా అందుతుందో కూడా తెలియజేస్తారు. సర్క్యులర్ ఎకానమీలో కంపోస్టింగ్ యూనిట్స్, ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఫెర్టిలైజర్స్ ఏ విధంగా తయారు చేస్తారో మనం ఇమేజెస్ ఒకసారి చూడొచ్చు. అలాగే నెక్స్ట్ బయోగ్యాస్ యూనిట్స్, వెట్ వేస్ట్ ఎనర్జీ ఏ విధంగా తయారు చేస్తారో ఈ ఇమేజెస్ని మనం గమనించవచ్చు. అలాగే రీసైక్లింగ్ యూనిట్స్, డ్రై వేస్ట్ న్యూ ప్రోడక్ట్స్ ఏ విధంగా తయారు చేయొచ్చో మనం ఈ ఇమేజెస్లో ఒకసారి చూడవచ్చు. అలాగే వర్మీ కంపోస్ట్ యూనిట్, వేస్ట్ నుంచి హై క్వాలిటీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయొచ్చో మనం ఈ ఇమేజెస్ను ఒకసారి చూడవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ బెనిఫిషరీస్కి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దానిపైన ట్రైనింగ్ తీసుకోవచ్చు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ని కూడా మనం ఈ ఇమేజెస్లో చూడవచ్చు. సో దీంతోపాటు మనకి ఇంకా ఎన్ని రకాల ప్రోడక్ట్స్ చేయొచ్చో కూడా ఒక లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాము. ఈ సర్క్యులర్ ఎకానమీలో ఎన్ని రకాల యూనిట్స్ మనం పెట్టుకోవచ్చో మహిళలు ఒక్కసారి చూడండి. వేస్ట్ టు వెల్త్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి దాదాపుగా మనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయనేది అందరూ కూడా చెక్ చేసుకోండి. సో వీటిల్లో మీకు ఏది ఇంట్రెస్టో, ఏ కార్యక్రమం పైన, ఏ బిజినెస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటన్నిటిని మీరు చూసుకొని చూడవచ్చు. అలాగే నేచురల్ రిసోర్సెస్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఇందులో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ యాక్టివిటీస్ని చూస్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా గమనించండి. అలాగే ఇంకా మనకి రీఫర్బిష్ రెంటల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో వాటిల్లో ఏమేం యాక్టివిటీస్ చేయొచ్చో అవన్నీ కూడా ఒకసారి గమనించండి. సో వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ యాక్టివిటీస్ని చూస్ చేసుకొని ఈ యాక్టివిటీస్లో బిజినెస్ చేయొచ్చు. అలాగే అప్ సైక్లింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. సో వీటిల్లో మనం ఏం చేయొచ్చో కూడా ఒకసారి గమనించండి. సో ఈ యాక్టివిటీస్ను కూడా ఎవరికి ఏది ఇంట్రెస్టో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాటిల్లో మీరు సంపద సృష్టించుకోవడానికి సరైన మార్గాన్ని సరైన దిశలో ఎంపిక చేసుకోండి. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంపిక చేసుకున్న తర్వాత మీరు దానికి కావాల్సిన లోనింగు అవి ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన మీ మండలాల్లో వెలుగు కార్యాలయాలని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము.
మనకు సర్క్యులర్ ఎకానమీలో ఏపీఎం గారు ఎవరికైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ మండలంలో అందిస్తారో ఆ వివరాలని సెర్ప్ సైట్లో నమోదు చేయాలి. దీనికి మనకు ప్రతి ఏపీఎం గారు ఓ సెర్ప్ సైట్ ఓపెన్ చేసుకొని అందులో సర్వీసెస్లోకి వెళ్తే సర్వీసెస్లో మనకు సిబిఓ సర్వీసెస్ నందు హెచ్ఎల్పి అండ్ ఎఫ్ఎన్ఎస్డబ్ల్యూ ఉంది. సో అది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లాగిన్ ఏపీఎం గారు లాగిన్ సెలెక్ట్ చేసుకొని ఏపీఎం గారు లాగిన్ ఓపెన్ చేసుకోవాలి. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఆఫ్ స్వచ్ఛాంధ్ర 2026 ఇండికేటర్స్ ఉంటుంది. అక్కడ ఇయరు ఏ మంత్లో మనం సపోర్ట్ చేసాము సెలెక్ట్ చేసుకొని ఏ వివోలో మనం ఇప్పుడు సపోర్ట్ చేసాము ఆ వివరాలు నమోదు చేయడానికి ఆ వివో పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్లో అట్లా కిందకి డౌన్కి వెళ్తే అక్కడ నంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రమోటెడ్ అండ్ సర్క్యులర్ ఎకానమీ అని ఉంటుంది. అందులో ఏ ఎస్హెచ్జిలో మనం సెలెక్ట్ చేసామో ఆ ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకొని ఆ మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఆ మెంబర్కు ఏ ఫండ్ ద్వారా మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసామో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆమె ఏం యాక్టివిటీ చేస్తుందో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈమె టీవీలు ఫ్రిడ్జ్లు అవి బూస్ట్ అంటే మళ్ళీ కొత్తగా తయారు చేసి వాటిని రిపేర్ అయిన పెట్టి మళ్ళీ అమ్ముతారు కాబట్టి ఆ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అందులో ఈమెకి ఎంత ఇచ్చాం మనం లోన్ అనేది ఎంటర్ చేసి ఆమెకు సంబంధించిన యూనిట్ ఆల్రెడీ ముందే తీసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ యూనిట్ని అక్కడ మనం 100 KB లోపల పెట్టుకొనేసి ఫోటోని అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినామంటే సబ్మిట్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం సర్క్యులర్ ఎకానమీ గురించి నమోదు చేయాలి. సో ఈ నమోదులో నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు సమాచారం అందించాను. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.